John 16 verse number 33. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33 నుంచి మనము చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. Every time we need to have peace with God. దేవునితో ఎప్పుడు మనకు సమాధానం ఉండాలి. సో భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండాలి, సంఘములో సమాధానం ఉండాలి, మనుషుల మధ్యలో, కొలీగ్స్ మధ్యలో సమాధానం ఉండాలి, సహోదరి సహోదరుల మధ్యలో సమాధానం ఉండాలి. When you have that peace covenant, you will talk each other nicely. మీ ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఒక మంచి సమాధానార్థమైనటువంటి ఆ బంధము ఉండగలిగితే మీరు చక్కగా రోజు మంచి మాటలతో మీరు మాట్లాడుకోగలరు, ఒకరినొకరు ఆదరించుకోగలరు, ఒకరినొకరు ప్రేమించుకోగలరు, ఒకరినొకరు బలపరుచుకోగలరు. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ పీస్ కోవెనెంట్ ఇన్ యువర్ లైఫ్, సో యు నీడ్ టు నో సమ్ డీపెస్ట్ మిస్టరీస్. లెట్స్ గో డన్. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే అపవాది మనకు దేవుడి గురించి ఏదైనా చెప్పొచ్చు. అపవాది దేవుడి గురించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. వాడు చెప్పేదాన్ని బట్టి నువ్వు నమ్ముతావు. వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి అపవాది కూడా ఎప్పుడు నీతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతో రోజు మాట్లాడుతో లేదో తెలియదు, కానీ రోజు అపవాది నీతో మాట్లాడతాడు. రోజు సాయంకాలపు వేళ ఏదైనా తోటలో దేవుడు కలుసుకునే సమయం ఉంది, కానీ రోజు ఉదయకాలమున మధ్యాహ్నమున అపవాది కూడా అవ్వ ఆదామును కలుసుకుంటున్నాడు. వాడు కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక విత్తనాలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నా యందు మీకు సమాధానం ఉండునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సో గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ another department and another kingdom called world. దేవుడు పరలోకము గురించి చెప్పట్లేదు, దేవుడు భూలోకము గురించి చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో ఇన్ దిస్ వరల్డ్ వి విల్ హ్యావ్ ట్రిబులేషన్స్. నీకు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు ఎన్ని రోజులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంట్లో నీ బిడ్డలు ఉంటే పని చేసినా చేయకపోయినా పెద్ద పట్టించుకోం. కానీ నీ బిడ్డలు వేరే వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా, లేదంటే బంధువుల ఇళ్లలో, లేదంటే రకరకాల వాళ్ళ ఇళ్లలో నువ్వు ఉండి చదువుకుంటూ ఉంటే కొన్ని దినాలు నీకు ఎలా ఉంటుందంటే విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత అంట్లు దావలేదు, బట్టలు ఉతకలేదు, ఇల్లు జమ్మలేదు అని రకరకాల కంప్లైంట్స్ నువ్వు చేసినా కూడా నీకు నీ మీద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత మనకు ఆ ఇంట్లో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, శోధన ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ నీవు చోటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే సేమ్ టు సేమ్ వీఆర్ నాట్ ఇన్ హెవెన్. మన ఇల్లు పరలోకము అయినప్పటికీ మనం ఈ భూలోకానికి ఒక ట్రావెలర్గా మనం ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఈ భూలోకాన్ని మనకంటే ముందు దేవుడు స్టడీ చేశాడు. సో గాడ్ కేమ్ టు దిస్ ఎర్త్. దేవుడు ఈ భూలోకానికి వచ్చి యేసు ప్రభుల వారు ఆయన మానవుడి రూపం వెత్తి ఈ భూలోకంలో అన్నిటినీ స్టడీ చేసినప్పుడు ఆయన ఇస్తున్న ఒకే ఒక స్టేట్మెంట్ ఏదంటే, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. యు విల్ హ్యావ్ ట్రిబులేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. యు విల్ హ్యావ్ ట్రిబులేషన్స్. నీకు మంచి రోజులు ఉన్నాయి, నీకు గిఫ్ట్ వస్తుంది, నీకు వరాలు వస్తాయి, నీ జీవితం బాగుంటుంది, నీ కెరియర్ బ్రహ్మాండంగా ఉంటుంది, నీ ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది అనే దేవుడు స్టేట్మెంట్ ఇవ్వట్లే. God is giving, Jesus Christ of Nazareth is telling a word, a declaration and a proclamation called, ఈ లోకములో మీకు శ్రమ 100%. దేవుడు ఒక నెగటివ్ వర్డ్ని మనకు తెలియపరుస్తున్నాడు. శ్రమలు వస్తాయి నీకు, జాగ్రత్త అన్నప్పుడు చాలామంది భయంలోకి వెళ్ళిపోతారు, చాలామంది వేదనలోకి వెళ్ళిపోతారు, చాలామంది డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు, చాలామంది ఆ వేదనలోకి శోధనలోకి వెళ్ళిపోతూ ఉంటారు.
చాలాసార్లు పెళ్ళైన తర్వాత చాలామందికి అబార్షన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక ప్రశ్నను అడుగుతారు, ఏం బ్రదర్ మీకు అబార్షన్ అవుతుందని ముందుగానే తెలుసా? మీకు దేవుడు చెప్పాడా? మీరు నాకు ఎందుకు చెప్పలేదు? మాకు శ్రమ వస్తుందని మీకు ముందుగానే తెలుసా? మాకెందుకు చెప్పలేదు? మేము పడిపోతాము, మేము శోధింపబడతాము, మేము వేదనలోకి వెళ్ళిపోతాము, చీకట్లోకి వెళ్ళిపోతాము, కష్టాల్లోకి వెళ్ళిపోతామని మీకు ముందుగానే తెలుసా అంటే, ఒకవేళ నేను తెలుసు అన్నాను అనుకోండి, మీరు ముందుగానే ఎందుకు చెప్పలేదు మాకు అంటారు. సో మెనీ పీపుల్ క్వశ్చన్ మీ, నాకు జ్వరం వస్తుందని నీకు ముందే తెలుసా? నేను పడిపోతానని నీకు ముందే తెలుసా అని చాలామంది అడిగినప్పుడు, మేబీ ఐ డోంట్ నో వై గాడ్ డోంట్ అలౌ మీ టు టెల్. దేవుడు అలౌ చేయడు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, లోకములో మీకు సుఖ సంతోషాలు, వైభోగాలు, ఏసీ, తర్వాత మీకు నెక్స్ట్ లైఫ్ ఉంటుంది అని దేవుడు చెప్పట్లే. దేవుడు పెట్టే ప్రతి పరీక్ష, దేవుడు పెట్టే ప్రతి ట్రిబులేషన్, దేవుడు అలౌ చేసిన ప్రతి శ్రమను నువ్వు దాని గుండా వెళ్ళి తీరాలి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. దేవుడు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రతి శ్రమను జయించాడు. శ్రమ అని వినంగానే మొట్టమొదటిగా మీలో అన్ని షేకులు రాకూడదు. షేక్ అవ్వకండి ఎప్పుడు కూడా. శ్రమ దాని డెఫినిషన్ వేరు, శోధన దాని డెఫినిషన్ వేరు, ఇబ్బందులు దాని డెఫినిషన్ వేరు. ఒక్కొక్కసారి దేవుడి దగ్గర ఎప్పుడు కూడా సొల్యూషన్స్ ఉంటాయి, శ్రమలు ఉండవు. కానీ అపవాదిగాడు ఎలా చూపిస్తాడంటే, ప్రతి సొల్యూషన్ని కూడా, ప్రతి డిలేని కూడా మనకు ఒక నెగిటివ్గా తీసుకొస్తాడు. దేవుడు వాక్యాన్ని ఒక నెగిటివ్ షేడ్లోకి తీసుకొస్తాడు. యు మే గెట్ ఒక నెగిటివ్ షేడ్ నీకు దేవుడి మీద కలిగిపోద్ది. ఒక దైవికమైనటువంటి వాటి మీద నీకు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ క్రియేట్ అయిపోతుంది. సో అందుకనే దేవుడికి దగ్గర అవ్వలేవు, అందుకనే దేవుడితో మాట్లాడలేవు, అందుకనే దేవుడి దగ్గరికి వచ్చి ప్రేమగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. గాయముతో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండలేవు. ఈరోజు ఒక శ్రమ అని నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆమేన్. I will tell you the output and the end of tribulation. I will tell you the output and the result of delay. ఒక లేట్ ప్రాసెస్ మన జీవితంలో జరుగుతుందా, దాని ఎండింగ్ పాయింట్ ఏంటి? మన జీవితంలో ట్రిబులేషన్స్, శ్రమలు ఎంటర్ అయిపోయాయా, దాని ఎండింగ్ పాయింట్ ఏంటి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. మన జీవితంలో శ్రమలు ఉంటాయని దేవుడు 100% తెలియపరుస్తున్నాడు. How to handle problems, how to handle tribulations, how to handle the temptations. దాన్ని ఎలా మహిమకరంగా మనము ఎండ్ చేయాలి, దాన్ని ఎలా మనం మహిమకరంగా ఎండ్ చేయాలి. దేవుడు ఒకటే అన్నాడు, you can see glory in your delays. Amen. Amen. You can see glory in your tribulations. నీవు నీ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని మహిమను నువ్వు చూడగలవు. ఆమేన్. నువ్వు నీ జీవితంలో అన్ని లేట్ ప్రాసెస్ ఉందా, దేవుని మహిమను నువ్వు చూడగలవు. ఆమేన్. సో యు నీడ్ టు టీచ్ దిస్ టీచింగ్ టు యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ అండ్ బ్లడ్. నీ రక్తానికి, నీ మాంసానికి, నీ ఆత్మకు, నీ ప్రాణానికి నువ్వు టీచ్ చేయాలి. ఈ డిలేలో నేను గ్లోరీని చూస్తాను, ఈ ఆలస్యంలో నేను మహిమను చూస్తాను, ఈ వేదన, ఈ శోధన, ఈ శ్రమల్లో నేను దేవుని మహిమను చూస్తాను అని నువ్వు గొప్పగా నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూడగలవు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు రోమన్స్ 12:12. అమ్మో, స్కూల్లో టీచర్ కొడుతుంది, నేను స్కూల్కి పోను. కాలేజీలోకి వెళ్తే నన్ను వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు, నేను పనిష్మెంట్కి వెళ్ళను అని మనము రకరకాలుగా భయపడిపోతూ ఉంటాం. లుక్ ఎట్ దిస్, రోమన్స్ 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. God is telling and God is preaching today. దేవుడు ఏం బోధిస్తున్నాడంటే, ఎవరికైతే శ్రమలు ఉన్నాయో, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వారితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. మళ్ళీ చదవమ్మా. నిరీక్షణ గలవారై అంటే మనం వెయిట్ చేసేవారిగా మనం ఉండాలి, ఓపికతో మనం ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఆమేన్. You need to have happiness every time.
You need to have joy every time. You need to have glory every time. You need to have joy on your face every time. You need to have smile on your face every time. సంతోషము కలుగుచు శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎవరైతే శ్రమ యొక్క అవుట్పుట్, ద ఎండింగ్ పాయింట్ మీకు తెలుస్తుందో, మీరు సంతోషంగా ఉండడం మానరు, మీరు ప్రార్థన యందు మానరు, ఓర్పు గలవారై ఉండడం మానరు. ఎవ్రీ టైమ్ వెన్ యూ సీ వెన్ ఎ ఉమెన్ బికమ్ ప్రెగ్నెంట్, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు తన ఆశీర్వాదము ఎప్పుడు బయటకు వస్తుందో ఆమె తెలుసుకోగలిగితే, ఆశీర్వాదము బయటకు వచ్చేంత వరకు ఆమె ఓర్పుతో ఉండగలదు. ఆమేన్. సో ఎప్పుడైతే ఆ సీజన్లో ఆమె సంతోషంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మూడవదిగా ఆమె ప్రార్థనల యందు ఎడతెగక ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు నీడ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. శ్రమ అనే సిచ్యువేషన్ నీ జీవితంలో చోటు చేసుకుని నీ లైఫ్లోకి ఎంటర్ అయిపోతే నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, నంబర్ 1, ఓర్పుతో నిరీక్షణ గలవాడవై సంతోషించి, మూడవది ప్రార్థనలో ఎదగాలి. ఇదిగో నువ్వు ప్రార్థన చేయట్లేదా, నువ్వు సంతోషంగా ఉండట్లేదా, నువ్వు ఓర్పుతో ఉండట్లేదా, గుర్తుపెట్టుకోండి, నా కుమారుడా నా కుమార్తె తల్ల పైకెత్తండి. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ జీవితంలో దేవుడు శ్రమలను అలవు చేస్తాడు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, if you are not having patience, if you are not having a prayer spirit, be careful. God allows tribulation. God allows tribulation. దేవుడు శ్రమలు నీ జీవితంలోకి అలవు చేయక మునుపే నీవు ఖచ్చితంగా ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, సంతోషముతో ఎడతెగక ప్రార్థన చేయవలెను. ఆమేన్. These are all the commandments in the New Testament. చాలా మంది పాత నిబంధన ఆజ్ఞల దగ్గరే ఆగిపోయారు. కొత్త నిబంధన ఆజ్ఞలు కానీ మీకు వస్తే మీరు భయపడి క్రిస్టియానిటీని రిజైన్ చేసి దేవుడు లేడనే మతంలోకి వెళ్ళిపోతారు మీరు. నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. 10 ఆజ్ఞల కన్నా పవర్ఫుల్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ఆజ్ఞలు. ఆమేన్. హల్లెలూయా. సంతోషముగా ఉండడము ఒక ఆజ్ఞ. ఎంతకాలం సంతోషంగా ఉండాలి, ఎప్పుడు దాకా సంతోషంగా ఉండాలి అని మీరు నన్ను అడిగితే 24/7 365 డేస్ మీరు సంతోషంగా ఉండాలి. ఆమేన్. ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలనేది ఒక ఆజ్ఞ. ఇది జరుగుతుందా? సంతోషముగా ఉండే పరిస్థితి వస్తుంది, మీరు సంతోషంగా ఉండగలరు. బాధ కలిగించే పరిస్థితి వస్తుంది, మీరు సంతోషంగా ఉండాలి. వేదన కలిగే సందర్భము చోటు చేసుకుంటుంది, మీరు సంతోషంగా ఉండాలి. ఇబ్బంది పడి, దుఃఖపడి, అవమానపడి, వేదనపడి, అందరి ముందు దూషింపబడే సందర్భము ఏర్పడుతుంది, నువ్వు సంతోషంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కన్నా కొత్త నిబంధన ఆజ్ఞలు ఈజీయా టఫా? చాలా టఫ్ అది. ప్రభు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందే ఆనందించుడి. సో నువ్వు ఒక వ్యక్తి గురించి తలుచుకున్నావా, బాధపడతావు. ఇప్పుడు యేసయ్య గురించి తెలుసుకో, సంతోషపడతావు. నెక్స్ట్ మినిట్ యేసయ్య గురించి తెలుసుకో, సంతోషపడతావు. నెక్స్ట్ మినిట్ యేసయ్య గురించి తెలుసుకో, సంతోషపడతావు. ఈ రోజంతా యేసయ్య గురించి తెలుసుకో, సంతోషమే ఉంటుంది కానీ బాధపడవు. నిన్ను యేసు ప్రభు చంపాలని చూశాడు, నిన్ను యేసు ప్రభు లేపేయాలని చూశాడు, నిన్ను యేసు ప్రభు గాయపరిచాడు, నిన్ను యేసు ప్రభు ఇబ్బంది పెట్టాడు, నిన్ను యేసు ప్రభు శోధించాడు, నిన్ను యేసు ప్రభు తన్నాడు, కొట్టాడు, తిట్టాడు అని డిక్షనరీలో ఎక్కడ లేదు. సో యు ఆర్ నాట్ నో నీడ్ టు గెట్ వాట్ సాడ్నెస్. యేసు ప్రభు నిన్ను ఇబ్బంది పెట్టాడని నువ్వు బాధపడడానికి అటువంటి సందర్భమే లేదు. ఈరోజు నువ్వు ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, ఆ మనిషి, ఈ మనిషి, వాడు గురించి, ఈడు గురించి ఆలోచించి చించి 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 నీ బట్టలు చింపుకుంటున్నావు, నీ మనసు చింపుకుంటున్నావు, నీ యొక్క ఆలోచనలు చింపుకుంటున్నావు, నీ క్యారెక్టర్ని చింపుకుంటున్నావు, నీ మనస్సాక్షిని చింపుకుంటున్నావు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. టేక్ ఇట్ యాజ్ ఎ కమాండ్మెంట్. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆనందించడము ఒక ఆజ్ఞ. ఆజ్ఞ, ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఎ లా
given by Jesus. సంతోషము కలిగి శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండండి. ఒక శ్రమ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి? దీని అంతమేంటి? చావా? దీని అంతమేంటి? ఇబ్బందులా? దీని అంతమేంటి? రాంగ్ ఎండింగా? వాట్ ఈస్ దిస్? అసలు ఈ శ్రమకి ఎండింగ్ ఏంటి? నేనంటాను గ్లోరీ. ఆమెన్. డిలేకి ఎండింగ్ ఏంటి? గ్లోరీ. ఆమెన్. లేట్ అవుతుందా? దానికి ఎండింగ్ ఏంటి? గ్లోరీ. ఆమెన్. హల్లెలూయా. నేను మహిమతో ముగిస్తాను నా జీవితం. ఆమెన్. నేను మహిమతో ముగిస్తాను నా యాత్ర. ఆమెన్. నేను మహిమతో ముగిస్తాను నా జీవితం. ఆమెన్. యు నీడ్ టు ఎండ్ యువర్ లైఫ్ విత్ గ్లోరీ. యా. అండ్ యు నీడ్ టు ఎండ్ యువర్ డే విత్ గ్లోరీ. Not with sadness, not with pain, not with sufferings, not with anything given by devil. You need to end your day with joy. దేవా, ఈరోజంతా నన్ను కాపాడావు, ఈరోజంతా నన్ను బలపరిచావు, ఈరోజంతా నన్ను దీవించావు, ఈరోజంతా నాకు శక్తినిచ్చావు, ఈరోజంతా నాకు నూతన బలాన్ని ఇచ్చావు ప్రభా అని నువ్వు దేవుడికి ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు నీ దినాన్ని సెలవు తీసుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, శ్రమలు స్టార్ట్ అవుతాయేమో కానీ అది నీ అంతము కాదు. Tribulations may start in your life, but that is not ending of your life. Delay may happen, pain may occur, sickness may come, problems may come, but that is not your end. అది నీ ముగింపు కాదు. గాయము నీ ముగింపు కాదు, వేదన నీ ముగింపు కాదు, శోధన నీ ముగింపు కాదు, ఓటమి నీ ముగింపు కాదు, నిప్పులు అనారోగ్యాలు నీ ముగింపు కాదు. You will have a glorious ending. Amen. మీరు గమనించాలి, ఎవరి ఎండింగ్ మహిమకరంగా ఉంది బైబిల్లో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు, రకరకాలుగా మనము చూసినట్లయితే ఎంతో మంది రాజుల యొక్క జీవితాలు మహిమకరంగా ముగించాయి. అండ్ అవర్ ఫైనల్ హీరో జీసస్, హిస్ ఎండింగ్ వాజ్ ఆసమ్. ఆమేన్. హిస్ ఎండింగ్ వాజ్ ఆసమ్. మనం అందరి జీవితాలలో ప్రార్థన కూటాలని, ఆదరణ కూటాలని పెట్టుకుంటాము, కానీ యేసు ప్రభు జీవితంలో మాత్రమే ఆయన పునరుద్ధానమును మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆమేన్. We will remember his resurrection. His ending was amazing. Amen. ఆయన ఎండింగ్ ఎలా ఉందో తెలుసా? ఈ భూమి మీద ఆరోహణమైపోయాడు. హల్లెలూయా. With most powerful name called Jesus Christ of Nazareth. Amen. అన్ని నామముల కంటే పైనామముగా మార్చుకొని ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కోసారి దేవుడు సృష్టిని కూడా మనకు విరుద్ధంగా చూపిస్తుంది అపవాది. చాలామంది నాకు చెప్తా ఉంటారు, నాకు నీటి గండం ఉంది, అగ్ని గండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది, గండం ఉందని చెప్తా ఉంటారు. ఒకరోజు ఇలానే ఒక సందర్భంలో మోషే ఫరో ముందు నిలబడి కొన్ని అద్భుతాలు చేస్తుంటాడు. మోషే, నీ చేతిలో ఏముందంటే కర్ర అంటాడు. దాన్ని కింద పడేయి అన్నాడు. ఏమైంది? పాము అయింది. దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఏమైంది? కర్ర అయింది. మళ్ళీ కింద వేసాడు, మళ్ళీ తోక పట్టుకున్నాడు. జాగ్రత్త, నువ్వు సేవకుడు నిన్ను పట్టుకున్న రోజులు నువ్వు కర్రలాగా ఉంటావు. సేవకుడు ఎప్పుడైతే వదిలేస్తాడో నువ్వు పాము అయిపోతావు, నువ్వు విషమైపోతావు. యు విల్ బికమ్ పాయిజన్. ఆ సేవకుడు చేతిలో కర్ర ఉన్నన్ని రోజులు అది కర్రే. ఒక్కసారిగా మోషే కర్రని వదిలేడు. ఏమైంది? చెప్పాలి. సో ఎప్పుడు నువ్వు నీ సేవకుడు చేతిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కర్రగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ సేవకుడు వదిలిపెట్టాడా? ఎందుకు వదిలిపెడతాడు సేవకుడు? నన్ను వదిలేయి అని 100 సార్లు చెప్తే సరిపో అని వదిలిపెడతాడే, కానీ నచ్చక, బాధపడి, కోప్పడి, వేదనపడి, శోధింపబడి, కోపం వచ్చి నచ్చక ఎప్పుడు కూడా సేవకుడు వదిలిపెట్టడు. ఆమేన్. యు నీడ్ టు నో యు ఆర్ ఎ రాడ్ ఇన్ మై హ్యాండ్స్. ఆమేన్. హల్లెలూయా. గుండె మీద చేయబెట్టుకుని ఈ మాట చెప్పండి, దేవుడు నన్ను నా సేవకుని చేతిలో ఒక కర్రగా మార్చాడు.
ఆమేన్. నేను నా సేవకుని చేతుల్లోనే ఉంటాను. ఆమేన్. దెన్ ఐ విల్ యూజ్ యూ ఇన్ ఎ మల్టిపుల్ వే. ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి కర్రను చాపాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు దేవుడు ఆ కర్ర ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దేవుడు సేవకులకు ఏమిస్తాడు? కర్రనిస్తాడు. అలాగే కొత్త నిబంధనలో దేవుడు సేవకుడికి ఏమిస్తాడు తెలుసా? విశ్వాసులను చేతికి ఇస్తాడు. ఆమేన్. ఎవరైతే సేవకుడు చేతిలో ఉంటారో వాళ్ళు సేఫ్. ఆమేన్. ఆమేన్. నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అని ఒకవేళ నువ్వు చెప్తూ ఉన్నావా కర్రా, నువ్వు పామైపోతావు. పామైపోతావు. యూ విల్ బికమ్ ఎ పాయిజన్. యూ విల్ బికమ్ ఎ పాయిజన్. యూ విల్ కమ్ అండ్ యూ విల్ ట్రై టు బైట్. నువ్వు వచ్చి నీ సేవకుడిని కాటేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటావు. ఆమేన్. వెరీ సింపుల్. మందిరములో ఉన్నంతసేపు ఏమంటారు తెలుసా? విశ్వాసుల్ని గొర్రెలు అంటారు. ఎప్పుడైతే గొర్రె వెళ్ళిపోవాలని, దూరం అయిపోవాలని, తర్వాత పారిపోవాలని రకరకాలుగా అపవాది జల్లెడ వేసి ఆ మందిరం నుంచి బయటికి తీసుకొస్తుందో వాళ్ళు ఏమైపోతారు తెలుసా? మేకలు. They become what? Goat. When you are in the church, you are a sheep. గొర్రె మాట వింటుంది, మేక మాట వినదు. ఆమేన్. ఎందుకు దేవుడు వాటితో పోల్చాడు తెలుసా? వాటి స్వభావము కొన్నిసార్లు మనలో కనిపిస్తూ ఉంటుంది. వాటిలో ఉన్న స్పిరిట్స్ మనలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మోషే కర్ర కింద వేసినప్పుడు ఏమైంది? పామైంది. వాళ్ళు కూడా కర్ర కిందేసి పాము అయింది, పాము కిందేసి కర్ర అయింది, కర్ర పాము, కర్ర పాము, కర్ర పాము, అట్లా అవుతా ఉంది. ఒక్కసారిగా మోషే కర్ర కిందేశాడు. ఆ పాము ఆ ఫరో పాములన్నిటినీ మింగేసింది. కెన్ ఇట్ పాసిబుల్? అది అసలు సాధ్యమేనా? ఆమేన్. మన దేవుడికి ఒక పేరు ఏం తెలుసా? అసాధ్యమైన వాటిని సాధ్యపరచుట. హల్లెలూయా. నీ జీవితములో ఎన్ని పాములు, నీ జీవితములో ఎన్ని రకాల శ్రమలు నీ మీదకి దండెత్తి వచ్చినా నువ్వు వాటిని మింగుతావు, కానీ అవి నిన్ను మింగలేవు. ఆమేన్. చెప్పండి. శ్రమ నన్ను మింగలేవు. శోధన, బిగ్గరగా, శోధన నన్ను మింగలేవు. ఆలస్యం నన్ను మింగలేవు. బాధ నన్ను మింగలేవు. వేదన నన్ను మింగలేవు. శోధన నన్ను మింగలేవు. వాడొచ్చేదే మనల్ని మింగడానికి. మింగితే ఏమైతే తెలుసు? చనిపోతాయి. ఎవరెవరు మింగేస్తారు తెలుసా? తిమింగలాలు మింగేస్తాయి, మింగతాయి. మింగడం అంటే వాళ్ళు నవలవు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధమైన దురాత్మలన్నీ మనల్ని మింగేద్దామని ఆలోచన కలిగి ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఏ శ్రమ, ఏ శోధన, ఏ డిలే, ఏ ప్రాబ్లం నిన్ను మింగేయలేదు. ఆమేన్. హల్లెలూయా. మోషే కర్ర కింద వేసినప్పుడు పాము అయిపోయింది. ఆ పాము అన్ని పాములను ఏం చేసింది? మింగేసింది. అలాగే ఇంకొక సందర్భం చోటు చేసుకుంది. మోషే తన ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు ఆ సముద్రము సముద్రంగానే ఉంది. ఈ సముద్రంలో మనం నడిచిపోతే చనిపోతాము అని అనుకున్నారు. కానీ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, నీ చేతిలో ఉన్నది కర్ర, ఆ కర్రని చాపినప్పుడు ఆ సముద్రము పాయలుగా చీల్చబడింది. వాళ్ళు ఆ సముద్రములో ఆరిన నేలలో దాటి వెళ్ళినాడు. వాళ్ళు దాటి వెళ్ళడం చూసి బాగానే ఉందని చెప్పి ఫరో సైన్యము కూడా అదే ఆరిన నేలలో బయలుదేరారు. మధ్య సముద్రములోకి వచ్చిన తర్వాత ఆ సముద్రం వాళ్ళని మింగేసింది. ఆమేన్. హల్లెలూయా. అన్యులను మింగేసేది, ప్రజల్ని మింగేసేది నిన్ను మింగేయలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సృష్టించినవి మనల్ని మింగలేవు. ఆరిన నేల మీద వాళ్ళు నడిచి ముందుకు వెళ్ళిపోయారు. అలాగే ఆ నీటి గండం ఉందా దేవుని బిడ్డలకి? అస్సలు లేదు. అసలు దేవుని పోలికగా పుట్టిన ప్రతి ఒక్కరికి నీటి గండము లేదు. ఆ నీటి మీద మనకు అధికారం ఉంది, కానీ నీటికి మన మీద అధికారము లేదు. ఆ నీటిని చూసి భయపడకండి.
చాలా మందికి అగ్ని అంటే భయం, మంట అంటే భయం. నో, డోంట్ ఫియర్ టు దట్. అందరినీ చంపేసింది ఆ అగ్నిగుండము, కానీ 3 వ్యక్తులని ఆ అగ్నిగుండము చంపలేకపోయింది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలని ఆ అగ్నిగుండములో వేసినప్పుడు ఆ శ్రమ, ఆ 7 శ్రమ, ఆ 7 అగ్ని కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. ఆమేన్. సో అగ్ని లేదా శ్రమ ప్రారంభమైంది, స్టార్ట్ అయింది అంతే. బట్ ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు గ్లోరీ. వాళ్ళు బయటకు వచ్చేసారు, మహిమతో వాళ్ళు బయటకు వచ్చేసారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే గొప్పవాడు అని ఆ ప్రజలందరూ కూడా వినడం స్టార్ట్ చేశారు. ఈ భూమి మీద ప్రతి జంతువు నిన్ను తినేయచ్చు, ఈ భూమి మీద ప్రతి జంతువు నిన్ను హాని చేయొచ్చు. నేను కూడా చెప్తున్నా దేవుడికి, ఏదో ఒక రోజు నన్ను సింహాల ముందు నిలబెట్టు ప్రభు అని. నిలబెడతాడు దేవుడు. ఈ భూమి మీద నుంచి నేను వెళ్ళే లోపల సింహాల ముందు నిలబడతాను. నేను నా లోపల దేవుడు ఉన్నాడు లేదని టెస్ట్ చేసుకోవాలి. నాకు తెలియదు, నాకు నిలబెట్టంతే. అవి తినావాలా తినకూడదా చూద్దాం. అవి తింటాయా తినవా చెప్పాలి. నువ్వు లోకంలో ఉంటే ఖచ్చితంగా నేను నన్ను తినేస్తాయని చెప్తావు. నువ్వు దేవుళ్ళో ఉంటే నువ్వు ఖచ్చితంగా మిమ్మల్ని తినవు అని మాట్లాడతావు. ఆమె హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవి ఏవి నిన్ను మింగలేవు. ఏ శ్రమ, ఉపద్రవము, వస్త్రహీనత, బలహీనత, అనారోగ్యము ఏది నిన్ను తినలేదు, మింగలేదు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను పట్టి పీడిస్తున్న రోగము, నీ జీవితంలో ఉన్న శోధన, నీ జీవితంలో ఉన్న శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. ఆమేన్. వాళ్ళని తినేయిచ్చాము, వీళ్ళని తినేయిచ్చాము. నీ లోపల దేవుణ్ణి చూసి అది నిన్ను మింగలేదు. ఆమేన్, ఆమేన్. మింగితే మనం మింగల వాటిని, అవి మనల్ని మింగలేవు. హల్లెలూయా. లెట్స్ గో టు రోమన్స్ 5:4. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అంతేకాదు శ్రమ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రిబులేషన్స్. జాగ్రత్తగా వినండి. అందరికి ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. నాకు ఎక్కువ ఉన్నాయి బ్రదర్, నీకే. నాకు తక్కువ ఉన్నాయి బ్రదర్, నీకే. నాకు లేవు బ్రదర్, మళ్ళీ నీకే. ఎందుకంటే వస్తాయి కాబట్టి. లోకములో మీకు శ్రమ వస్తుంది. ఈ లోకములో శ్రమ లేని మనిషి లేడు. బట్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ఓవర్కమ్ దిస్ ట్రిబులేషన్స్. శ్రమ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, శ్రమ గురించి మనం చర్చించబోతున్నాం, శ్రమ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆమేన్. యా, యు మే స్టార్ట్ యువర్ లైఫ్ విత్ పెయిన్, యు మే స్టార్ట్ యువర్ లైఫ్ విత్ డిజాస్టర్స్, యు మే స్టార్ట్ యువర్ లైఫ్, you may start your year with pain, sufferings, many things, but God is telling few things to us. Come on, go ahead. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. వావ్. చూడండి, అసలు పౌలు కూడా శ్రమ వచ్చింది, కానీ పౌలు శ్రమల్లో ఏమంటున్నాడు? అతిశయిస్తున్నాడు. He is being proud. He is okay. He is happy in his tribulations. ఇక్కడ ఎంతమంది శ్రమల్లో హ్యాపీగా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రమల్లో సంతోషంగా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రమల్లో జాయ్ఫుల్గా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రమల్లో ధైర్యంగా ఉన్నారు? ఇక్కడ ఎంతమంది శ్రమల్లో బోల్డ్గా ఉన్నారు? I want that from every believer in the church. I want that from every believer. నాకు ప్రతి విశ్వాసి దగ్గర అది కావాలి. ప్రతి విశ్వాసి దాని గురించి ఆలోచించాలి. చూడండి, ఆ మాట ఎంత గొప్పగా పరిశుద్ధులు రాశారంటే, శ్రమ ఓర్పును కలుగు చేయబోతుంది నీకు. ఆమేన్. హల్లెలూయా. శ్రమ ఓర్పును కలుగు చేయబోతుంది నీకు. అండ్ నౌ ఓన్లీ సో, బట్ we glory in tribulations also. Amen. So when you allow tribulations, when you are sustaining in tribulations, when you are okay in tribulations, నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? నీకు ట్రిబులేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా? God will end your tribulations with glory. Amen. మనము ఆ శ్రమను తట్టుకోలేక ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం.
దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరిగింది, దేవుడు లేడు కాబట్టి నాకు ఇలా జరిగింది, దేవుడు లేడు పట్టించుకోలేదు కాబట్టి నా దేవుడు ఉన్నాడు కానీ దేవుడు నన్ను పట్టించుకోలేదు అందుకే నాకు ఇలా జరిగింది అని రకరకాలుగా డెవిల్ విల్ షో గాడ్ యాజ్ ఎ విలన్. దేవుడిని అపవాది విలన్ గా చూపిస్తున్నాడు ఈరోజు. we need to study about that. ఇంగ్లీష్ చూద్దాం ఏం రాస్తున్నారు. Not only so, but we glory in tribulations also, knowing that tribulation worketh patience, and patience experience the experience of hope, and the hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఇంకొకసారి చదవండి తల్లి 4 నుంచి. శ్రమ వలన ఓర్పు, ఓర్పు వలన పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఆమేన్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మాట, శ్రమల వలన అతిశయించాలి. నీకు శ్రమ వచ్చిందా, నెక్స్ట్ ఏం రాబోతుంది? గ్లోరీ. నీకు శ్రమ వచ్చిందా, నెక్స్ట్ ఏం రాబోతుంది? గ్లోరీ. when you are having exams, what will be the next? results. ఆ రిజల్ట్స్ లో నీ గ్లోరీ ఉంటుంది. ఆమేన్. the lord fill you with glory. the lord will fill you with glory. amen. అందరికీ శ్రమలు ఉన్నాయి. ఆమేన్. మీ అందరి ఎండింగ్ ఏం తెలుసా? గ్లోరీ. hallelujah. the lord will end your life with glory. the lord will end that tribulation with glory. శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఒక శ్రమ, నెక్స్ట్ ఇయర్ ఇంకో శ్రమ, నెక్స్ట్ ఇయర్ ఇంకో శ్రమ వస్తుంది. బట్ ఈరోజు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు, శ్రమల వలన మనకేం వస్తుంది తెలుసా? గ్లోరీ అనే అవుట్పుట్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ గ్లోరీ, దట్స్ వై హి ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ ట్రిబులేషన్స్. దేవుడు నీ మహిమను పెంచాలనుకుంటున్నాడు కాబట్టి కొంచెం ట్రిబులేషన్ అలవ్ చేశాడు. ఏం కాదు, యు విల్ ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్ విత్ గ్లోరీ. You will end up your problem with glory. You will end up your delays with glory. You will end up your pain with glory. You will end up your sickness with glory. Amen. Yeah, continue that. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా. ఆగండి. అందరూ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళే. పరిశుద్ధాత్ముడికి తెలీదా నీ జీవితంలో శ్రమ వచ్చిందని? మీ డాడీకి తెలీదా ఫీజు కట్టాలని? మీ ఇంట్లో పేరెంట్స్కి తెలీదా నీకు బట్టలు కొనియాలని? నీ కుటుంబానికి తెలీదా, నీ దేవుడికి తెలీదా నీకు అన్ని ఇవ్వాలని? He know everything, and even he knows you got some tribulations. ఆయనకి తెలుసు నీకు రోగం వచ్చిందని, ఆయనకి తెలుసు నీకు అప్పులు ఉన్నాయని, ఆయనకి తెలుసు నీకు శ్రమలు ఉన్నాయని, ఆయనకి తెలుసు అన్ని నీ జీవితంలో కొన్ని కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేస్తున్నావని. ఆయనకి తెలుసు నీ బలహీనతలు కూడా, ఆయనకి తెలుసు నువ్వు చేసే తప్పులు కూడా, ఆయనకి తెలుసు నువ్వు చేసే మిస్టేక్స్ కూడా, ఆయనకి తెలుసు అన్ని నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు. He knows everything. But why God is waiting? Why the Holy Spirit is waiting? Because to glorify you. Amen. Come little down. 6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. మంచివాడి కొరకు ఎవడైనా చనిపోవచ్చు. అయితే దేవుడు మన ఎడల, దేవుడు ఎవరి కొరకు చనిపోయాడంటే తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత యేసు ప్రభు చనిపోలా. నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసు ప్రభు చనిపోలా. నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు చనిపోయాడు. ఆమేన్. సో చూడండి ఎంత ఆశ్చర్యము.
ఒక రాజకీయ నాయకుడు ఒక తప్పు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక డ్రైవర్నో పనివాడిని అడుగుతారు, ఎరా నా కోసం జైలుకి పోతావా అని. పోతాను అయ్యగారు అంటాడు వాడు. తెలుసా? అవును. ఒక మంచివాడు వచ్చి, అరే నేను తెలియకుండా మిస్టేక్ చేశాను, నా కొరకు జైలుకి వెళ్తావా, పనిష్మెంట్ తీసుకుంటామంటే, మీకోసమేగా, నో ప్రాబ్లం. ఎందుకంటే మంచివాడు కదా వాడు. ఆ మంచివాడు కొరకు ఎవడైనా కూడా చనిపోగలడు, జైలుకి వెళ్ళగలడు. కానీ చెడ్డోళ్ళ కొరకు ఎవరు జైలుకి వెళ్ళరు. నేను రోజు పాపాలు చేసి, రోజు తప్పులు చేసి, నేను డాడీ నా కోసం జైలుకి వెళ్తావా అంటే, చీ నీ ముఖం, నువ్వు దరిద్రుడా, పోతలు పో, నువ్వు పాపాలు చేసి నా మీద ఎత్తవరు నువ్వు, నేను నీ కొరకు నేను జైలుకి వెళ్ళనంట. నా కోసం చనిపోతావమ్మా, నా కోసం చనిపోతారా, నా కోసం సిలువెక్కుతారా అని ఎవరైనా అడిగితే ఎవరు కూడా నో అంటారు, కానీ ఎస్ ఎవరు అనరు. ఈరోజు నువ్వు నేను మనం అందరం అడగము ఎవరిని, ఎందుకంటే మనకు మొహమాటం చేస్తే సావనన్న సస్తాం, కానీ ఎవరిని మనం హెల్ప్ అడగము. మంచి గుణాలు, మంచి కట్టుబాట్లు. కానీ దేవుడు చూడండి, ఆయన ఎంత జ్ఞాని, మనల్ని ఎంత అర్థం చేసుకున్నాడు. యేసయ్య చూడండి, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు. అంటే మన కొరకు చనిపోయి ఏం చేశాడో చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మళ్ళీ అతిశయపడుతున్నాడు ఈయన. అంటే ఈయనకి వేరే పని లేదా? శ్రమల్లో అతిశయం ఏంటండి? నాకు అర్థం కాదు. కష్టాలు వచ్చినప్పుడు హ్యాపీగా ఉండడం ఏంటి? ఎవరైనా చచ్చిపోయినప్పుడు బిర్యానీ తినడం ఏంటి? రోగం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం ఏంటి? మనం కష్టాల్లో అప్పుల్లో ఉన్నప్పుడు రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనడం ఏంటి? అసలు మీ వీళ్ళకి ఏమైనా మెంటలా క్రైస్తవులకి అని జనాలు తెలుసుకుంటారు. వై దీస్ క్రిస్టియన్ పీపుల్ ఆర్ మ్యాడ్? ఆర్ దే మ్యాడ్? క్యాన్సర్ వచ్చింది, కరోనా వచ్చింది, హ్యాపీగా ఉంటారు ఏంటి వీళ్ళు అని ఆశ్చర్యపోవాలా అనేక మంది. ఎన్నెన్ని శ్రమలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. God is watching your problems. God is watching your tribulations. I'm telling you, God knows my problems. Amen. దేవుడికి నీ శ్రమలు తెలుసు. ఒకవేళ దేవుడికి తెలిసి కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదంటే యేసు ప్రభు మధ్యలో లేనట్టు అర్థం. యేసు ప్రభు మన మధ్యలో దూరాడా లేదా? తండ్రికి మనకు మధ్యలో యేసు ప్రభు ఎంటర్ అయ్యాడా లేదా? ఆయన ఇంకను మనము పాపులమై ఉండగానే మన కొరకు మరణించి మనల్ని తిరిగి లేపి మనల్ని నీతిమంతులుగా చేసి, రెండవదిగా దేవుడికి నిన్ను సమాధానపరిచాడు. ఆమేన్. He created a peace covenant between you and Father. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. అందుకనే మధ్యలో దూరితే చాలా కష్టాలు వస్తాయి తెలుసా? మధ్యలో ఇంటర్ఫీర్ అయితే చాలా దెబ్బలు తగులుతాయి. మధ్యవర్తి పనులు చేస్తే భయంకరమైన శోధనలు. ఆ పని యేసయ్య చేశాడు. ఎందుకంటే ఆయన చేయకపోతే ఈ రోజుకి మనకు తండ్రికి భయంకరమైన వైరం ఉండేది. ఎందుకంటే పాపం చేసాం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఈరోజు మన శ్రమలు కనబడుతున్నాయి తండ్రికి అంటే యేసయ్య వల్లనే. ఈరోజు ఇంకోటి, మీ అందరికి ఒక పరీక్ష, లేదా మీరందరూ ఒక సాక్ష్యం చెప్పచ్చు. ఎంతమందికి మీ గత జీవితంలో శ్రమలు వచ్చాయి? ఎంతమంది వాటిని జయించారు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రెసెంట్ ప్రాబ్లమ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ఓల్డ్ ప్రాబ్లమ్స్, ట్రిబులేషన్స్. ఎంతమందికి శ్రమలు వచ్చాయి? ఎంతమంది వాటిలో జయించారు? కెన్ ఎనీవన్ రైజ్ యువర్ హ్యాండ్స్? ఎవరైనా చేతులు ఎత్తగలరా? నేను నా జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి, నేను వాటన్నిటిని జయించాను. ఇంకా ఎవరు జయించలేదా? ఓ, జయించారా చాలా? మళ్ళీ కొత్తగా వచ్చినాయా? అయినా గెలుస్తారు. ఆమేన్. మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ గెలుస్తూనే ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ శ్రమల్లో నుంచి మనము అతిశయించాలి. దేవా, నాకు శ్రమలు వచ్చాయి, తొందరలో నన్ను మహిమలోకి తీసుకెళ్తున్నావు, నీకు స్తోత్రాలు. ఆమేన్. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్.
యు ఆర్ పుట్టింగ్ మీ ఇంటూ గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. యు ఆర్ బ్రింగింగ్ గ్లోరీ టు మీ. థ్యాంక్ యూ ఫాదర్. నాకు శ్రమలు వచ్చాయి, మంచిదే నీకు శ్రమలు వచ్చాయి, కానీ నువ్వు గ్లోరీ కొరకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక అతిశయిస్తున్నాడు పౌలు, మళ్ళీ అతిశయిస్తున్నాడు. నేను శ్రమల యందు అతిశయపడుచున్నాను. కొందరు బలి అనిపిస్తారు నాకండి. రోగాలు వచ్చిన, బాధలు వచ్చినా ఎలా ఉన్నారమ్మంటే, దేవుని మహాకృప బ్రదర్ చాలా బాగున్నాను అని ఐసీలో ఉన్నా కూడా చెప్తా ఉంటారు. ఓ లుక్ ఎట్ దేర్ ఫెయిత్. ఓ మై గాడ్, చావు బతుకుల్లో ఉంటారు, అయినా దేవుని మహాకృపను బట్టి బాగున్నాను బ్రదర్ అంటారు. ఓ యేసయ్యా, వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫెయిత్ యు పీపుల్ ఆర్ క్యారింగ్ మ్యాన్ అనుకుంటా. నేను ఆశ్చర్యపోతాను. నేను శ్రమల యందు మనం ఏం చేయాలా? అతిశయపడాలా. ఆయన ద్వారానే మనకు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ టుడే. శ్రమలు మిమ్మల్ని ఏం చేయలేవు, శ్రమలు మిమ్మల్ని మింగలేవు, శ్రమలు మిమ్మల్ని చంపలేవు. ఏ శ్రమ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా అవి మిమ్మల్ని మింగడానికే వస్తాయి. రెండవది, దేవుని బిడ్డల్ని అవి మింగలేవు, మనమే వాటిని మింగేస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనము శ్రమల యందు అతిశయించాలి. అన్యులు ఎవడైతే శ్రమల్లో ఉన్నాడో మనల్ని చూసి భయపడిపోతాడు. వాడు యారా ఇంత ధైర్యం ఉన్నావు, దేవుడు చేస్తాడు, చూస్తున్నాడు. ఆమేన్. ఏదో ఒక రోజు నీకు సొల్యూషన్ వస్తుంది, మళ్ళీ వాడు ముందు నిలబడతావు. ఆ శ్రమ ఉందంటే, లేదు రాత్రి పోయింది. ఆమేన్. యా, శ్రమలు క్యారమ్ బోర్డ్ లాంటివి మనకు. ఆమేన్. మనం ఆడుకోవచ్చు వాటితో. శ్రమలు ఎన్నొచ్చినా దేవుని బిడ్డలకి శ్రమలు ఏం చేయలేవు. ఆమేన్. ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన కదలడు, ఆయన స్థిరమైన సింహాసనంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో హీస్ గాడ్ అండ్ హీస్ వాచింగ్ us. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. నేను ఒకటే రోజు రూఢిగా నమ్ముచున్నాను, మనము శ్రమల్లో ఉండడం దేవుడికి తెలుసు. మనము శ్రమల పాలవుతున్నామా, దేవుడు చూస్తున్నాడు. మనము శ్రమల్లో మునిగి తేలుతున్నామా, ఇబ్బంది పడుతున్నామా, ఈదుతున్నామా, కష్టాల్లో ఉన్నామా, గాడ్ ఈజ్ వాచింగ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్ విత్ గ్లోరీ. ఆమేన్, హల్లెలూయా. సో పౌలు ప్రతిసారి ఏం చేస్తున్నాడు తెలుసా? అతిశయపడుతున్నాడు. గాయపడ్డాడా? అతిశయపడ్డాడు. ఎవరన్నా కొట్టారా? చంపబగల కొట్టారా? కాళ్ళెర కొట్టారా? భయంకరంగా చావు బతుకుల మీద కొట్టారా? బా దేవా, నీ పరిచయ నిమిత్తం నన్ను కొట్టారు ప్రభా, థ్యాంక్ యూ జీసస్, ఐ ప్రైజ్ గాడ్ అంటున్నారు. మనం ఒక దెబ్బ తగిలితే చాలా బాధపడుతున్నాం. నేను ఒకటే అంటాను, అన్యులకు జరిగింది నీకు జరిగినప్పటికీ నిన్ను అవేం చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. అన్యులకి, దేవుడికి తెలియని వాళ్ళకి రోగాలు ఉన్నాయి, దేవుడికి తెలియని వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, దేవుడికి తెలియని వాళ్ళకి అప్పులు ఉన్నాయి, దేవుడంటే తెలియని వాళ్ళకి రోగాలు ఉన్నాయి, దేవుడంటే తెలియని వారికి శ్రమలు ఉన్నాయి, దేవుడంటే తెలియని వారికి భూమి మీద ఉన్న కష్టాలు అన్నీ ఉన్నాయి. సేమ్ ప్రాబ్లమ్స్ మనకు కూడా ఉన్నాయి. బట్ వీ విల్ ఎండ్ అప్ విత్ గ్లోరీ. వీ విల్ ఎండ్ అప్ విత్ గ్లోరీ. దేవుడు ప్రతి శ్రమకు ఆ ఎండింగ్ పాయింట్కి తీసుకొచ్చేసరికి మనల్ని గ్లోరిఫై చేస్తాడు, శ్రమను తొక్కేస్తాడు. ఏం బ్రదర్ రోగం ఉందంటే, లేదు బ్రదర్. ఏమా అప్పులు ఉన్నాయంటే, లేవు బ్రదర్. ఏమ్మా శ్రమలు ఉన్నాయంటే, లేవు బ్రదర్, పోయినాయి, అయిపోయినాయి, అన్నీ పోయినాయి, ఆల్ క్లియర్. యూ విల్ ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్స్ విత్ గ్లోరీ. అందుకనే ఈ శ్రమలు ఉన్నప్పుడే నువ్వేం చేయాలి తెలుసా? అతిశయించాలి. ఆమేన్. అన్ని ఎగ్జామ్లో పాస్ అయినందుకు కాదు, ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత కాదు నువ్వు అతిశయించాల్సింది. నువ్వు పరీక్షలు రాసిన వెంటనే నేను పాస్ అవుతా యేసు నామములో. ఆమేన్. నేను పాస్ అవుతాను యేసు నామములో, నా జీవితాన్ని దేవుడు కాపాడుతాడు యేసు నామములో అని నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమ అయిపోయిన తర్వాత నువ్వు దేవుణ్ణి అతిశయపడతావో, దేవుణ్ణి బట్టి నీకు మహిమకరంగా దేవుడు వాటిని మారుస్తాడు. ఆమేన్. When delay happens in your life, నీ జీవితంలో కొంత డిలే జరుగుతుందా? థ్యాంక్ యూ ఫాదర్, 2 రోజులు లేట్ అయింది, యేసయ్య రాలా. 4 రోజులు లేట్ అయింది, యేసయ్య రాలా. The Lord Jesus increased the glory. 2వ రోజు వచ్చుంటే అతను స్వస్థపడేవాడు. 4వ రోజు వచ్చాడు కాబట్టి అతను మరణము నుంచి తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే అంటాను, దేవుడు నీ జీవితంలో లేట్ చేస్తున్నాడా? He will add and increase glory. Amen. ఈ శ్రమల్లో నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా అతిశయించు, రెండవదిగా నిరీక్షణ కలిగి ఉండు, మూడవదిగా సంతోషించు, 4వదిగా ఎడతెగక ప్రార్థించు. I encourage everyone do this 4 in your lives every day. Amen.
These are all the fundamental, medicine or principles to overcome every tribulation with glory. We will end up our life with glory. Amen. నేను చనిపోతా, 3వ రోజు తిరిగి లేస్తా, మీకు కనిపిస్తా అన్నాడు. అందరూ గుడ్ ఫ్రైడే లాస్ట్ అనుకుంటున్నారు. శాస్త్రులు, పరిశీలు, వీళ్ళు అందరూ గుడ్ ఫ్రైడేతో లేపేశాం. అసలు వాళ్ళు పెట్టల గుడ్ ఫ్రైడే అని పేర్లు. ఈ లాస్ట్ డేస్లో ఉన్న చర్చ్ పెట్టింది దాని పేరు గుడ్ ఫ్రైడే అని. బైబిల్లో ఒక్క పేరు చూపిండి నాకు, శుభ శుక్రవారం అని లేదు. ఈజ్ దేర్ ఎనీ ఈస్టర్ ఇన్ బైబిల్? నో. ఈస్టర్ అనే పదం బైబిల్లో ఉందా? నో. పునరుద్ధానం అని ఉంది. శుక్రవారం నాడు అతను సిలువేశారని ఉంది. 3వ దినమున అతను తిరిగి లేచాడని ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారము సబ్బాత్ దినము సాటర్డే, న్యూ టెస్టిమెంట్ ప్రకారం సబ్బాత్ దినము సండే. అన్ని రూల్స్ అన్ని మార్చేశాడు యేసుప్రభు. సో జీసస్ ఇస్ కమింగ్ సూన్ అండ్ జీసస్ ఇస్ వాచింగ్ అవర్ ట్రిబులేషన్స్. నేను ఒకటే నమ్ముతున్నాను, మీకు ఎన్ని శ్రమలు ఉంటే ఆ ప్రతి శ్రమలో యు ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమేన్. దేవుని మహాకృప నీ మీద ఉండును గాక, నీవు మహిమతో దాన్ని ముగించును గాక. హల్లెలూయా. కొత్త కొత్త శ్రమలు నీ జీవితంలో వచ్చాయా? వాటికి ఒకటే చెప్పు, నేను మహిమతో ఈ శ్రమను ముగించబోతున్నాను. శ్రమ నీకు శ్రమగా ఉండదు ఇంకా, గాయము నీకు గాయముగా ఉండదు ఇంకా, వేదన నీకు వేదనగా ఉండదు ఇంకా, శోధన నీకు శోధనగా ఉండదు నీకు. ఒక తల్లిని నేను ఎవరన్నా వెళ్ళి అడగండి, ప్రెగ్నెంట్ లేడీ 9th month డెలివరీ అయిపోయిన తర్వాత, ఇంకా నొప్పులు ఉన్నాయండి, లేబర్ పెయిన్స్ వాట్ అంటది. అదే 9వ నెలలో బేబీ డెలివరీ చేసేటప్పుడు వచ్చినాయి కదా లేబర్ పెయిన్స్, ఇంకా ఉన్నాయా అంటే, ఓ పోయి చాలా రోజులైంది, చాలా నెలలైంది. యు ఎండ్ అప్ విత్ గ్లోరీ. You end up with glory. That's God. That's God. ఆ దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. ఆమేన్. శ్రమల్లో కొంచెం ఓర్చుకో, శ్రమల్లో కొంచెం నిరీక్షణ కలిగి ఉండు. శ్రమలు ఎక్కువయ్యా, ప్రార్థన ఎక్కువ అవ్వాలా. శ్రమలు ఎక్కువయ్యా, స్తుతి ఎక్కువ అవ్వాలా. శ్రమలు ఎక్కువయ్యా, ఉపవాసాలు ఎక్కువ అవ్వాలా. శ్రమలు ఎక్కువయ్యా, ఆరాధన ఎక్కువ అవ్వాలా. శ్రమలు ఎక్కువయ్యా, నిరీక్షణ ఎక్కువ అవ్వాలా. శ్రమలు ఎక్కువయ్యా. 7 అగ్ని, ఒకంత కూడా కాదు, ఒకంత వేస్తేనే కాలిపోతున్నారు. ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను చూసి, అరే వీళ్ళు వచ్చారా, 7 పెంచండి రా అన్నారు రాజు. ఎవరిని? అగ్నికి. అగ్ని 7 పెంచండి. నీ ప్రార్థన జీవితం చూసి, నీ భక్తిని చూసి, నీ పరిశుద్ధతను చూసి, నీ వ్యక్తిగత జీవితం చూసి, నీ క్యారెక్టర్ను చూసి అపవాది ఇంకొన్ని శ్రమలు పెంచుతుంది. పెరిగాయా? ఓకే, పెరిగాయి శ్రమలు. I will end up my tribulations with glory. Amen. ఇదే స్లోగన్తో మీరు ఇంటికి వెళ్ళాలి. Amen. Take this proverb or slogan and go home. I will end up my tribulations with glory and glory and glory. 7 అగ్ని పెంచితే ఒక్కడు కూడా ఒక్క మాట అడగలేదండి. ఆ 3 మౌనంగా ఉన్నారు. ఏంటి ప్రభా మమ్మల్ని కాపాడవా? దే డిడ్ంట్ ప్రే. వాళ్ళు అసలు ప్రార్థన కూడా చేయలేదు తెలుసా? దేంట్లో ఉన్నప్పుడు, ఆ శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు ప్రార్థన కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ప్రేయర్లోనే ఉన్నారు. ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ వాళ్ళని ఏం చేయలేదు. ఆమేన్. సో ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, యూ విల్ ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమేన్. ద లార్డ్ విల్ ఎండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ట్రిబులేషన్స్ విత్ గ్లోరీ. కొత్తగా వచ్చాయా? వాటి పరిస్థితి కూడా ఏంటి? బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ నోట్లో ఒకే ఒక మాట నాంతూ ఉండాలి, ఐ ఎండ్ అప్ మై ట్రిబులేషన్స్ విత్ గ్లోరీ. మహిమకరంగా నేను ముగిస్తాను, మహిమకరంగా నేను 10th క్లాస్ ముగిస్తాను, మహిమకరంగా ఇంటర్మీడియట్ ముగిస్తాను, మహిమకరంగా నా జీవిత యాత్రను ముగిస్తాను, మహిమకరంగా నా ఉద్యోగాన్ని ముగిస్తాను, మహిమకరంగా నా స్పిరిచువల్ జర్నీని ముగిస్తాను అని నీకు గొప్ప రోషము నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఐ విల్ ఎండ్ అప్ మై ట్రిబులేషన్స్ విత్ గ్లోరీ. ఆమేన్. అప్పులున్న వాళ్ళు ఏమనాలా? నేను అప్పులు ఇస్తాననాలా. ఆమేన్. ఆమేన్. రోగాల్లో ఉన్నోళ్ళు ఏంది ఏమనాలి తెలుసా? నేను అనేక మంది రోగాలు తీయును గాక అనాలా. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనుడు, బలహీనుడు ఏమనాలా? నేను బలవంతుడిరా యేసు నామములో. నువ్వు పలికిన వెంటనే నువ్వు బలవంతుడు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. నాకు టాలెంట్ లేదు, నాకు స్కిల్ లేదు, నాకు అది లేదు, ఇది లేదు. నో నో నో. డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ హ్యావ్. స్పీక్ వాట్ యు వాంట్. నీకు ఏమి లేదో దాన్ని పలకకు, నీకు ఏం కావాలో అది పలుకు.
లేదు కరెక్టే, లేదు కరెక్టే. బాచా 1,00,000 మంది పట్టే చర్చ్ లేదబ్బా అని పలకూడదు. నేను నజరేయుడైన యేసు నామములో 1,000,000 మంది చర్చి పట్టే జనాలు పట్టే చర్చ్ ఉండును గాక అని పలకాలి. ఆమేన్. వాట్ యు డోంట్ హ్యావ్, డోంట్ స్పీక్ దట్. వాట్ యు వాంట్, స్పీక్ దట్. నీకేం కావాలో అది పలకాలి. నీ దగ్గర ఏమి లేదో అది పలకకు. నీకేం కావాలో అది పలుకు. దేవుడు దాన్ని ఆర్డైన్ చేస్తాడు, దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు నీ మాటను బాగు చేస్తాడు. ఇందాక పిల్లలతో మాట్లాడుతూ మాట నన్ను చాలా కదిలించింది. ఆ మాట వర్డ్ వర్డ్. యు నీడ్ టు స్పీక్ అగైన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్. యు నీడ్ టు స్పీక్ అగైన్స్ట్ the demons. You need to speak against the situations. You need to speak against the enemies. You need to speak. ఒక శతాధిపతి యేసు ప్రభువుకు ఒక సర్మన్ చెప్పేశాడు. నేను వచ్చి స్వస్థపరుస్తాను లేరు అన్నాడు. నాకొద్దు, నా ఇంటికి రాబాకు నువ్వు అన్నాడు. టైం వేస్ట్. ఒక్క మాట, బి హీల్డ్ అని అంతే, రైజ్ అప్ అని అంతే. నీ మాట అంత దూరం వెళ్ళిపోయి అని లేపేస్తున్నా తెలుసు అన్నాడు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. ఒక్కసారి ఫోన్ ఎత్తయ్యా, ఒక్క మాట పలుకు నా మీద అడుగుతూ ఉంటాను నన్ను. వాళ్ళందరూ ఎవరు తెలుసా? శతాధిపతులు. శతాధిపతికి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏం తెలుసా? దే టేక్ ద వర్డ్ అండ్ దే స్పీక్ ద వర్డ్. వాళ్ళకేం కావాలో ఆ మాట పలుకుతారు వాళ్ళు. నేను కూడా శతాధిపతినేనయ్యా. నేను ఒక మాట పలికితే అవి జరుగుతాయి. నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేయమంటే లేస్తారు. నా మాటకు కూడా చాలామంది లోబడతారయ్యా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? నీ మాటకు కూడా లోబడతాయి అనేకమైన పరిస్థితులు అని నమ్ముతున్నానయ్యా. ఒక్క మాట వదిలి నా మీద అన్నాడు. అవునా? ఇజ్రాయేలులో ఇటువంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదురా. పాస్టర్ గారు మా ఇంటికి రావాలి, పాస్టర్ గారు మా ఇంటికి రావాలి. వస్తే వస్తాను, లేదా రాను. నీ జీవితంలో ఒక మాట నేను పలకాలి. అలా నీ పరిస్థితి, నీ విశ్వాసము కలిగి ఉండాలి. When a man of God will speak upon your lives, you know that by seeing your faith. నీ విశ్వాస పరిమాణం బట్టి సేవకుడు నీ జీవితంలో పలుకుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడు మన జీవితాల్లో, మన శ్రమలలో మన ముగింపు ఎలా ఉంటుంది తెలుసా? మహిమకరంగా ఉంటుంది. ఎవడి గురించి నాకు అనవసరం. నేను బైబిల్ చదువుతున్నాను, వాక్యాన్ని నమ్మాను. ఐ ఎండ్ అప్ మై ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమేన్. ఐ ఎండ్ అప్ మై ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమేన్. ఐ ఎండ్ అప్ మై ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమేన్. మనము మన శ్రమలని మహిమకరంగా ముగించాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడున్న ప్రతి బిడ్డ మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకటే ప్రవచించండి, నేను శ్రమల యందు అతిశయిస్తున్నాను, నేను శ్రమల యందు అతిశయిస్తున్నాను. ఏందిరా ఇంత హ్యాపీగా ఉన్నావు ఏమీ లేకుండా అంటే, నా దేవుడు చేస్తాడు బ్రదర్ తొందరలో. ఆ దేవుడు ఆ మాటకు కదిలిపోతాడు. ఆ శ్రమల్లో ఉన్నప్పుడు నీ మాటలు, నీ డైలాగులు, నీ స్క్రిప్ట్ దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. నువ్వు శ్రమల్లో అతిశయిస్తున్నావా? దేవుణ్ణి బట్టి నీ శ్రమను మహిమకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. నీ శ్రమే ఒక సాక్ష్యంగా మారిపోతుంది. నీ రోగమే ఒక సాక్ష్యంగా మారిపోతుంది. నీ ఇబ్బంది, నీ నిరుద్యోగమే, నీ డ్రైనెస్సే ఒక మంచి సాక్ష్యముగా దేవుడు నిలబెట్టి గ్లోరిఫై చేస్తాడు. దేవుడు నిన్ను, హీ విల్ లిఫ్ట్ యు అప్. ఆమేన్. అండ్ ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ ది సిచ్యువేషన్స్. శ్రమలు కలిగిన ప్రతి విశ్వాసి, శ్రమలలో ఉన్న ప్రతి విశ్వాసి, ట్రిబులేషన్స్లో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి కుమారుడా, ప్రతి బిడ్డ ఒకటే విను, నీ శ్రమ మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హీ విల్ ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్ విత్ గ్లోరీ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. యా. ఈ శ్రమల్లో నీవు నిరీక్షణ కలిగి ప్రార్థనలో, సంతోషములో ఎడతెగక ప్రభు యందు అతిశయిస్తుంటే గాడ్ విల్ చేంజ్ యువర్ స్టోరీ. ఆమేన్. నిన్న తిట్టుకున్న జనాలు ఈరోజు నిన్ను పొగుడుతారు.
ఆమెన్. ఈరోజు తిట్టుకున్న జనాలు రేపు పొగుడుతారు. ఆమెన్, ఆమెన్. శ్రమల వల్ల నువ్వు అతిశయించాలే కానీ దిగులు పడకూడదు, బాధపడకూడదు. ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్ డిఫరెంట్ స్టఫ్. శ్రమలు వస్తే అన్ని జనులు ఏం చేస్తారు? బాధపడతారు, వేదన పడతారు, కృంగిపోతారు, బలహీన పడతారు, శోధింపబడతారు, వైన్ షాపుల్లోకి వెళ్తారు, రాంగ్ సహవాసాల్లోకి వెళ్ళిపోతారు, తప్పు చేయడానికి వెళ్ళిపోతా ఉంటారు. దే డూ ఆల్ దిస్ నాన్ సెన్స్ స్టఫ్. ఎస్ ఆర్ నో? యా. మీకు ఎంతమంది అన్యులు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి. కష్టాలు వచ్చే, లవ్ ఫెయిలియర్ అయిపోయింది, నేరుగా అడిగి వైన్ షాప్కి వెళ్ళిపోతారు. ఓ తెగ తాగుతా ఊగిపోతూ ఉంటారు. ఇంకా ఆ శ్రమ కాస్త శోధన అయిపోద్ది, లివర్ కిడ్నీ డ్యామేజ్, తొందరగా పోతారు పైకి. బట్ వాళ్ళకి లేని నిరీక్షణ మనకుంది. ఆమెన్. శ్రమల వలన మనకు గొప్ప మహిమ రాబోతుంది. ఆమెన్. నువ్వు శ్రమలను ఓర్చుకుంటున్నావు, శ్రమలలో నువ్వు ఏమనట్లేదు దేవుణ్ణి, శ్రమల్లో నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి పరిశీలిస్తున్నావు, శ్రమల్లో దేవుడు ఎలా నడవమంటే అలా నడుస్తున్నావు, శ్రమల్లో దేవుడు ఎలా చెప్తే అలా చేస్తున్నావు. కాబట్టి నిన్ను దేవుడు శ్రమల్లో మహిమకరంగా ముగించేస్తాడు. ఆమెన్. యు విల్ ఎండ్ అప్ యువర్ ట్రిబులేషన్ విత్ గ్లోరీ. ఆమెన్. ఎవ్వడు ఎలా మాట్లాడిన రీతిగా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. శ్రమల వలన నాకు అతిశయం. ఆమేన్. హల్లెలూయా. యు విల్ ఎండ్ అప్ విత్ గ్లోరీ. యు విల్ ఎండ్ అప్ విత్ గ్లోరీ. ఆమేన్.